నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. రాబోయే ఎన్నికల్లో కడప జిల్లాలపై అన్ని పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టాయి. ఈసారి ఇక్కడి పొలిటికల్ ఈక్వేషన్స్ మొత్తం చేంజ్ అయ్యే ఇండికేషన్ కనిపిస్తున్నాయి. ఎక్స్ మినిస్టర్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత అందరి ఫోకస్ ఈ జిల్లాపై పడింది. గత ఎన్నికల్లో ఈ అంశం వైసీపీకి ప్లస్ అయింది. ఈసారి మాత్రం మైనస్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. వైఎస్ వివేక కుటుంబం రాజకీయాల్లోకి వస్తుందంటూ కొద్ది రోజులుగా ఏపీలో ప్రచారం జరుగుతుంది. దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి సౌభాగ్యమ్మ కడప ఎంపీ లేదంటే పులివెందుల నుంచి పోటీ చేయాలనే విషయంపై చర్చలు జరుగుతున్నట్టు టాక్. కడప ఎంపీ సీటుకు అభ్యర్థిగా నిలిపే అంశం పరిశీలించాలని ఆ జిల్లా టీడీపీ నేతలు కొందరు అధిష్టానం ముందు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇదే జరిగితే వైఎస్ ఫ్యామిలీలో ఊహించని పరిణామమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వైఎస్ వివేక వర్ధంతి సందర్భంగా ఈ నెల 15న కడపలో ఆత్మీయ సమావేశాన్ని సునీతారెడ్డి కుటుంబం నిర్వహించింది. తన కుటుంబ సభ్యులు రాజకీయ ప్రవేశానికి సంబంధించి ఈ సమావేశంలో అభిమానులతో సునీతారెడ్డి చర్చించనున్నారని తెలుస్తుంది. సౌభాగ్యమును కడప ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీ బరిలోకి దింపే ఆలోచనపై సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. తమ కుటుంబం రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు, కారణాలను పులివెందుల, కడప జిల్లా ప్రజలకు తెలియజేసేందుకే ఆత్మీయ సమావేశమని తెలుస్తుంది.